హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందులో మనం మెషిన్ లెర్నింగ్ గురించి తెలుసుకున్నాం. మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, మెషిన్ లెర్నింగ్లో కీ పాయింట్స్ తెలుసుకున్నాం, మెషిన్ లెర్నింగ్ డైలీ లైఫ్ గురించి తెలుసుకున్నాం, ఇవన్నీ తెలుసుకున్నాం. ఈరోజు మనం ఎన్ఎల్పి గురించి తెలుసుకున్నాం. ఎన్ఎల్పి సో మెయిన్గా ఎన్ఎల్పి అంటే ఏంటంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఓకేనా? సో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. సో అసలు ఎన్ఎల్పి అంటే ఇంట్రెస్ట్, ఇది ఒక బ్రాంచ్, ఇట్స్ ఏ బ్రాంచ్ ఆఫ్ ఎంఎల్. ఓకేనా? ఏం చేస్తుంది అసలు ఎంఎల్ అంటే, విచ్ హెల్ప్స్ కంప్యూటర్స్ అండర్స్టాండ్, ఇంటర్ప్రెట్, జనరేట్ హ్యూమన్ లాంగ్వేజ్. అసలు ఏం చేస్తుందంటే ఎన్ఎల్పి అనేది మనం తెలుగులో తెలుసుకున్నాం. ఎంఎల్పి అనేది ఏం చేస్తుందంటే, కంప్యూటర్స్ విల్ అండర్స్టాండ్ interpret, generate human లాంగ్వేజెస్. ఓకేనా? అది ఎన్ఎల్పి అంటే. సో సింపుల్గా చెప్పాలంటే ఎన్ఎల్పి ఈజ్ అ రీజన్ వై మిషన్స్ కెన్ రీడ్, స్పీక్, లిజన్, అండర్స్టాండ్ అవర్ లాంగ్వేజ్ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్లో సిరి, గూగుల్ అసిస్టెంట్ యూజ్ చేస్తాం. సో మనం తెలుగు అండ్ ఇంగ్లీష్ మిక్స్లో మాట్లాడినా సరే అవి ఏం చేస్తాయి, అర్థం చేసుకుని మనకే సరైన రిప్లై ఇస్తాయి. అది ఎన్ఎల్పి పవర్ అన్నమాట. సో సిరి, అలెక్సా ఇవి మనం యూజ్ చేస్తూ ఉంటాం. మన తెలుగు మిక్స్ ఇచ్చినా సరే, తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో మాట్లాడినా మనకి గుడ్ రిప్లైస్ ఇస్తుంది. సో ఇదంతా ఎన్ఎల్పి పవర్ అన్నమాట. ఇదంతా ఎన్ఎల్పి పవర్. ఓకేనా? సో నెక్స్ట్ కీ గోల్స్. ఎన్ఎల్పిలో మనకు అసలు కీ గోల్స్ ఏంటి చూద్దాం. ఎన్ఎల్పిలో కీ గోల్స్. ఓకే, సో ఎన్ఎల్పిలో కీ గోల్స్ చూద్దాం. సెకండ్. సో ఫస్ట్ ఇది ఏంటంటే అండర్స్టాండ్ లాంగ్వేజ్ చూద్దాం. అండర్స్టాండ్ లాంగ్వేజ్ అంటే తెలుసుకుందాం. సో మిషన్స్ ఏం చేస్తాయంటే మనం ఇచ్చేదాన్ని మీనింగ్, గ్రామరు, కంటెస్ట్ అర్థం చేసుకోవటం అర్థం చేసుకుంటాయి. మెయిన్గా మీనింగ్, కంటెస్ట్ అండ్ గ్రామర్ అర్థం చేసుకుంటాయి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్
మన ఈమెయిల్లో స్పామ్ మెయిల్స్ ఆ ఇంపార్టెంట్ మెయిల్స్ని ఐడెంటిఫై చేసి అవి రెండు సపరేట్గా మనకు ఇస్తూ ఉంటాయి. సో అదొకటి. నెక్స్ట్ ఏంటంటే ప్రాసెస్ లాంగ్వేజ్. అసలు ప్రాసెస్ లాంగ్వేజ్ ఏంటంటే ట్రాన్స్లేట్ అండ్ సమ్మరైజ్ అండ్ సెంటిమెంట్ అనాలిసిస్ అనమాట. ఇవన్నీ మనకి ప్రాసెస్ లాంగ్వేజ్లో ఉంటాయి. సో దీనిలో చూద్దాం ఏం చేస్తాయంటే ట్రాన్స్లేట్, సమ్మరైజ్, సెంటిమెంట్ అనాలిసిస్. ఓకేనా, సెంటిమెంట్ అనాలిసిస్. సో దీనిలో ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ చేస్తాం. ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్. ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్. ఓకేనా. నెక్స్ట్ది ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఏదైనా ప్రోడక్ట్ కానీ మనం పాజిటివ్ రివ్యూస్ నెగిటివ్ రివ్యూస్ ఇచ్చామనుకో అవి క్లాసిఫై చేసి టాప్లో పెడుతుంది అనమాట. లైక్ పాజిటివ్ మైనస్ నెగిటివ్ రివ్యూస్, వీటిని ప్రాసెస్ చేసి మనకి పాజిటివ్ ఉన్నవి మనకి టాప్లో పెడుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ generate language. Next one generate language. సో ఇదేం చేస్తుందంటే మిషన్స్కి న్యూ టెస్టర్ స్పీచ్ క్రియేట్ చేయడం అనమాట. మిషన్స్ ఏం చేస్తాయంటే న్యూ టెస్ట్ అండ్ స్పీచ్ని క్రియేట్ చేస్తుంది. టెస్ట్ అండ్ స్పీచ్ క్రియేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే చాట్ బాట్, స్పీచ్ టు టెస్ట్. ఇవి మన జనరేట్ లాంగ్వేజ్ యొక్క ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ అసలు మన రియల్ లైఫ్లో చూద్దాం, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, సో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. డైలీ లైఫ్లో ఎలా వాడతాం. సో డైలీ లైఫ్లో ఎలా వాడతాం అనేది, సో ఫస్ట్ది గూగుల్ ట్రాన్స్లేట్. వన్ ఆఫ్ ది ట్రాన్స్లేట్. ఓకేనా, ఇదేం చేస్తుంది మనకి లాంగ్వేజ్ని కన్వర్షన్ చేస్తుంది, అంతే కదా, లాంగ్వేజ్ని కన్వర్షన్ చేస్తుంది. సో నెక్స్ట్ది చాట్ బాట్. లైక్ మనకి ఇప్పుడు ఈ-కామర్స్లో యాప్స్లో మనం చూస్తే మనకి కస్టమర్ సపోర్ట్ చాట్ బాట్స్ ఉంటాయి. అవి లైక్ కస్టమర్ సపోర్ట్ బాట్స్. నెక్స్ట్ది వాయిస్ అసిస్టెంట్ లైక్ అలెక్సా, సిరి, సంథింగ్. సో నెక్స్ట్ మనకి సోషల్ మీడియాలో మనకు చాలా ఉపయోగపడుతుంది సోషల్ మీడియా. సో ఇప్పుడు మనం ఏదైనా ట్విట్టర్లో మనకి ఏదైనా టాక్సిక్ కంటెంట్ ఉందనుకో అది డిటెక్ట్ చేస్తుంది అనమాట. కంటెంట్ డిటెక్ట్. సో ఇది, సో ఇక వరకు మనకి మొత్తం అయిపోయింది. సో మనం నెక్స్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ హౌ NLP
ఎన్ఎల్పి వర్క్స్. మనకు మెయిన్గా 2 స్టెప్స్ ఉంటాయి. వన్ ఏంటంటే న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్. సో ఎన్ఎల్ అండర్స్టాండింగ్, ఓకేనా, ఎన్ఎల్ అండర్స్టాండింగ్. సో ఇదేం చేస్తుందంటే మిషన్స్కి ఇన్పుట్ అర్థం చేసుకోవడంలో మనకి యూజ్ఫుల్ అవుతుంది. అర్థమైందా? ఏం చేస్తుంది, మిషన్స్కి ఇన్పుట్ అర్థం చేసుకోవడంలో ఉపయోగపడుతుంది. మిషన్స్ కెన్ అండర్స్టాండ్ ఇన్పుట్. నెక్స్ట్ ఏంటంటే న్యాచురల్ లాంగ్వేజ్ జనరేషన్. సో ఎన్ఎల్ జనరేషన్, ఓకేనా. సో దీనిలో ఇదేం చేస్తుందంటే మిషన్స్ నుండి మీనింగ్ఫుల్ రిప్లైని జనరేట్ చేస్తుంది అనమాట. ఇట్ విల్ జనరేట్ రెస్పాన్స్, ఓకేనా, ఇట్ విల్ జనరేట్ రెస్పాన్స్. సో ఎన్ఎల్పి అనేది ఏంటంటే బ్యాక్ బోన్ ఆఫ్ మేకింగ్ కంప్యూటర్స్ కమ్యూనికేట్ జస్ట్ లైక్ హ్యూమన్స్. అవి కూడా హ్యూమన్స్ లాగానే ఉంటాయి ఎన్ఎల్పి కూడా. సో ఇది ఫ్రెండ్స్ ఎన్ఎల్పి గురించి. ఎన్ఎల్పి అంటే ఏంటి, ఎన్ఎల్పిలో మనకి కీ గోల్స్ అంటే ఏంటి, డైలీ లైఫ్లో ఎన్ఎల్పి ఎలా యూజ్ అవుతుంది, హౌ ఎన్ఎల్పి వర్క్స్ అనేది ఈరోజు తెలుసుకున్నాం. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.